తో వినాయకుడు క్లే ఉంటే క్లేతో కూడా చేసుకోవచ్చు పిల్లలు. కాణిపాక వినాయకుడిని చేయడం చూపిస్తున్నాడు తన్విక. పిండి మైదా పిండి ఒక భాగము, పసుపు పొడి 2 భాగాలు వేసుకొని, కొద్దిగా లెమన్ రసం వేసుకొని, నీళ్లు వేసి చపాతీ ముద్దలాగా పిండిలాగా మెత్తగా కలుపుకొని, ఇప్పుడు తన్విక్ చేస్తున్నాడు రౌండ్గా బాల్. ఆ మాదిరి రౌండ్ బాల్ చేసుకునేది. తన్విక కూడా రౌండ్గా బాల్ చేస్తుంది. కొంచెం పిండిని ఆ రౌండ్ బాల్లో నుంచి కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మూషిక వాహనుడు కదా, మూషికం కంపల్సరీ. అందువలన మూషికాకి కొద్దిగా పిండి తీసి పెట్టుకోవాలి పక్కన. రౌండ్గా బాల్ చేయాలి. ప్రెస్ చేస్తే చపాతీ అయిపోతుంది. రౌండ్గా చేసుకొని ఆ రౌండ్ బాల్ని థంబ్ బొటన వేలితో ప్రెస్ చేస్తే, 2 బొటన వేళ్ళతోనూ ప్రెస్ చేస్తే గణేష్కి చెవులు వస్తాయి. కొద్దిగా తొండం మాదిరి అడ్జస్ట్ చేయాలి దాన్ని. చెవులు ఒత్తిన తర్వాత తొండం వస్తుంది. తొండం సరిగా చేయనన్న తన్విక. అలాగా వేళ్ళు మడుచుకో కనిపిస్తుంది. అది కాణిపాక వినాయకుడు. ఇప్పుడు తన్విక్ కూడా అలానే చేస్తున్నాడు. రౌండ్ బాల్ చేసుకొని థంబ్స్ బొటన వేలితో ప్రెస్ చేస్తే వినాయకుడికి చెవులు రెడీ అవుతాయి అన్నమాట. మెల్లిగా ప్రెస్ చేయాలి. అప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది. తొండంలాగా ట్రిమ్ చేయాలి దాన్ని. ఆ తొండంలాగా చేసి గణేష్ కింద పీఠం మాదిరి ప్రెస్ చేయాలి. గణేష్ కూర్చోవాలి కదా, పీఠం మాదిరి కింద ఒత్తినామంటే గణేష్కు పీఠం తయారవుతుంది. తన్విక చేసింది పీఠము. ఆ మాదిరి ప్రెస్ చేసి కూర్చోబెట్టాలి. తర్వాత మిరియం గింజలు తీసుకొని గణేష్కి కండ్లు మాదిరి ఒత్తాలి. చెవులకి తొండానికి మధ్యలో అట్లా మిరియం గింజలు ఒత్తి పెట్టాలి. మిరియం లేకుంటే ఇలాంటి బ్లాక్ తిలకం ఉంటుంది. ఆ తిలకంతో అయినా కూడా కండ్లు పెట్టచ్చు. తిలకం లేని వాళ్ళు మిరియం గింజలు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటాయి కదా, పెట్టచ్చు. ఇప్పుడు తన్విక్ గణేష్ని చేసినాడు. గణేష్ని చేసి గణేష్కి విభూది బొట్టు, కుంకుమ బొట్టు పెడతాడు. ఒక్క బొట్టు చాలు. తొండం వరకు మనకి ఎట్లా డెకరేషన్ కావాల్సి ఉంటే అట్లా బొట్లు పెట్టుకోవచ్చు. ఓకే, కుంకుమ బొట్టు పెట్టినాన్న. ఒక అగ్గిపుల్ల తీసుకొని, లేదా చిన్న పుల్ల, ఉద్దికడ్డి పుల్ల కానీ తీసుకుంటే నీట్గా బొట్టు పెట్టచ్చు. సన్నగా పెట్టాలి, రౌండ్గా. అప్పుడు గణేష్ అందంగా కనిపిస్తాడు. విభూది బొట్టు, కుంకుమ బొట్టుతో బాగా కనిపిస్తాడు అన్నమాట. తర్వాత ప్లేట్లో పెట్టేసి గణేష్ని చిన్న బాల్ తీసినాం కదా పక్కన, ఆ బాల్ తీసుకొని మూషికం తయారు చేయాలి. మూషికము అంటే ఎలుకను తయారు చేయాలి. ఇప్పుడు వినాయకుడు తయారైనాడు. వినాయకుడి వాహనము ఎలుక కోసము చిన్నగా పిండి తీసి పెట్టారు కదా, ఆ బాల్ తీసుకొని కొద్దిగా తోకను ప్రెస్ చేయాలి. ఇప్పుడు తన్విక్ తోకను ప్రెస్ చేస్తున్నాడు. ఆ బాల్కి ఒకవైపు తోకలాగా బెండ్ చేసి పెడుతున్నాడు. తన్విక కూడా అలానే చేస్తుంది. బెండ్ చేసి తోకను తయారు చేసేది. తర్వాత ఒకవైపు మూతిలాగా ప్రెస్ చేయాలి. మూతిలాగా ప్రెస్ చేసేది. ఇప్పుడు మూతి, ఎలుకకు వీపు, తోక తయారైంది ఆ చిన్న బాల్కి. తర్వాత తిలకంతో ఒక చుక్క బ్లాక్ తిలకం తీసుకొని ఒక చుక్క పెట్టేదంతే, కన్ను మాదిరి. తన్విక అన్నకి ఇవ్వు, పెట్టేసి నీకు ఇస్తాడు. మూషికానికి కన్ను అరచేతిలో పెట్టుకొని చూపి అందరికీ బాగా. ఎలుక
ఇక్కడ గణేష్, ఇక్కడ ఎలుక. ఇప్పుడు ఎలుక గణేష్ తయారు చేసినాడు తన్విక. ఒక చేతిలో గణేష్ను, ఒక చేతిలో ఎలుకను పట్టుకొని చూపిస్తాడు ఇప్పుడు. అలా గణేష్ చేసిన తర్వాత మూషికము కంపల్సరీ కాబట్టి అట్లా చేసినారు. అట్లా మీకు పిండితో కలిపేది ఇబ్బందిగా ఉంటే క్లే ఉంటుంది కదా పిల్లలు, మీకు క్లేతో కూడా బొమ్మలు తయారు చేసుకోవచ్చు. వినాయక చవితికి మట్టితో చేస్తారు కదా, అలా పసుపు పొడితో మనం చేసినట్టు. ఇప్పుడంతా కెమికల్స్ చేసి వాటర్ గలీజ్ చేయొద్దండి అంటున్నారు కదా అందరూ. అందువల్ల మనము పసుపు పొడితో వినాయకుడు చేసినామన్నమాట. వెరీ గుడ్. సాయిరామ్. తన్విక, సాయిరామ్.